నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగరిక హన్వి డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళు సమ్మక్క చేశారండి. అండ్ నేను మార్నింగ్ వచ్చాను. నేను వచ్చేసరికి అమ్మవారికి బెల్లం అండ్ కొబ్బరికాయలు పెట్టి కొన్ని కూడా కట్ చేశారు. అండ్ నేను వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి పూజ అయిపోయింది. అండ్ నేను టిఫిన్ చేసేసి వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత మమ్మీ ఇలా గుడాలు చికెన్ అండ్ సమ్మక్క అంటే ఎస్పెషల్లీ కళ్ళు కదా, సో తెలంగాణ అంటే కళ్ళు. సో తమ్ముడు కళ్ళు తీసుకొచ్చారు. సో నేను అలా ఒక 1 గ్లాస్ తాగేసి తర్వాత లైట్గా అలా స్లీప్ వేసి ఒక 1 అవర్ అలా పడుకొని లేచిన తర్వాత అన్నం తినేసి మళ్ళీ అమ్మ వాళ్ళు ఇక్కడ అమ్మవారిపేటకి వెళ్తారండి, దామెరగుట్టలు. అండ్ ఇది పెద్ద మేడారం అని కాదు, అంటే దగ్గరలో ఉంది. సో ఇది మేము ఎప్పుడు వెళ్తాము. ఇది వచ్చేసి అమ్మవారిపేట, దామెరగుట్టలు ఉరుసుగుట్ట బ్యాక్ సైడ్ ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి దోస్తులు. అండ్ వెళ్ళగానే ఫస్ట్ మొక్కులు చెప్పాము. ఫస్ట్ సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళాము. క్రౌడ్ అయితే అంతగా లేదు, బట్ ఉన్నారు. అంత తోసుకున్నట్టయితే లేరు, అంటే సమ్మక్క వచ్చిన రోజు బాగుంటారు కదా. ఇది వచ్చేసి సమ్మక్క గద్దెకి వెళ్దామని లైన్లో ఉన్నాము. నేను, మా పాప, మా హస్బెండ్, తమ్ముడు, మమ్మీ, తాతయ్య వచ్చారు. అంటే 2 years బ్యాక్ అమ్మమ్మ ఉంది, అండ్ రీసెంట్గా అమ్మమ్మ చనిపోయారు కాబట్టి ఇక తాత కూడా మాతోనే వచ్చారు. నెక్స్ట్ ఏమో సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళాము. సమ్మక్క కూడా నేను వీడియో తీశాను, క్లియర్గా చూడండి సమ్మక్క. అండ్ మనకి యూట్యూబ్ ఫ్యామిలీకి, మీకు మాకు అందరికీ మంచి జరగాలని కోరుకున్నాను. సమ్మక్క అయితే చాలా పవర్ఫుల్ అని నేను చాలా నమ్ముతాను. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి దోస్తులు. నెక్స్ట్ వచ్చేసి సారక్క దగ్గరికి కూడా వెళ్ళాము. ఆ గద్దె దగ్గర కూడా బెల్లం సమర్పించి కొబ్బరికాయలు ఎవరిది వాళ్ళే కొట్టేసుకున్నాము. అండ్ సమ్మక్క గద్దె దగ్గర ఇలా చిన్నగా వీడియో క్లిప్ తీశాను. నేను, మా మమ్మీ, తమ్ముడు అండ్ మా హస్బెండ్, డాడీ అండ్ తాతయ్య. అండ్ మా పాప మాత్రం అందరినీ చూస్తూ చాలా హ్యాపీగా చూస్తూ ఉండిపోయింది. అసలు మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదు, తను అందరినీ చూస్తూ అన్ని షాప్స్ అన్నీ చూసుకుంటూ ఉండిపోయింది. మేము పిలుస్తున్నా మమ్మల్ని చూడలేదు. దాని తర్వాత కొబ్బరికాయలు కొట్టేసి మళ్ళీ సారక్క గద్దె దగ్గరికి వెళ్ళాము. అక్కడ బంగారం సమర్పించేసి ఇంకో చిన్న బంగారం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము. అక్కడ నుండి ఆడబిడ్డ అంటారు కదా, లక్ష్మీదేవి గద్దె దగ్గరికి కూడా వెళ్ళాము. అండ్ ఈ చెట్లు చూసారా అండి, నాకైతే చాలా డేస్ నుండి చూస్తున్నాను. ఆ చెట్లు మాత్రం అలానే ఉంటాయి. అండ్ అది అమ్మవాళ్ళు ఉన్నారనడానికి ఒక నిదర్శనం అని నేను అనుకుంటాను. అండ్ దాన్ని ఎప్పుడు మనం వాటర్ అలా వేస్తారన్నది కూడా నాకు తెలీదు. అండ్ మా పాప చూసారా ఎంత క్యూట్గా ఉందా, చాలా బాగా చూస్తుంది. దాని తర్వాత దర్శనం అయిపోయాక కొంచెం సేపు అలా కూర్చొని అన్ని షాప్స్ తిరిగి లాస్ట్కి హన్వికి చిన్న బొమ్మలు తీసుకున్నాము. లాస్ట్ టైం ఇది వేములవాడలో తీసుకున్నాను కదా, విరగొట్టేసింది అనమాట. థ్యాంక్స్ ఫర్ షాపింగ్ కంప్లీట్ చేసుకొని చిన్నగా ఇలా పిక్స్ దిగాము. అండ్ ఈ వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్.